ఈ బిలికుట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అయితే 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా జరగనున్నాయి. అయితే ఈ రోజు అయితే మనం 12వ తేదీ గరుడ వాహన సేవలో అయితే మనం ఈ రోజు ఉన్నాం. అయితే ఇక్కడైతే చూసుకున్నట్లయితే ఎంతో పెద్ద ఎత్తున పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇక్కడ వచ్చిన భక్తజనం ఏమి ఎక్కువ సంఖ్యలో అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మనతో అయితే కావాలి డిఎస్పీ గారు అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇక్కడ బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ తేదీ నుంచి కూడా 15వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా అయితే జరగబోతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్రౌడ్ అయితే చాలా ఉంది. ఈ క్రౌడ్ అంతా కూడా ఎంతోమంది దొంగలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాంటి చర్యలు ఏం జరగకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మన కొండబిట్రగుంట బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ సార్ కృష్ణకాంత్ గారి ఆదేశాల మేరకు పకడ్బందీగా బ్రహ్మోత్సవాలు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 250 మంది స్టాఫ్తో 6 మంది సిఐలు, 21 మంది ఎస్ఐలు, తర్వాత సిసిఎస్ స్టాఫ్ అందరితో కూడా కలిసి బందోబస్తు చేయడం జరిగింది. ముఖ్యంగా పార్కింగ్, విఐపి పార్కింగు, బస్సు పార్కింగు, 2 వీలర్ పార్కింగు, సామాన్య ప్రజలకు పార్కింగ్, ఇవన్నీ కూడా పార్కింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ల దగ్గర బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొత్తం వెహికల్స్ అన్నీ లోపలికి వస్తే ప్రాబ్లం అయిపోతుంది. ట్రాఫిక్ సిస్టంలో భాగంగా పార్కింగ్స్ చేసాము. అదేవిధంగా ట్రాఫిక్ కోసం కూడా చాలామంది ఆఫీసర్లని, స్టాఫ్ను కూడా నియమించడం జరిగింది, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు. అదే రకంగా లోపల క్యూ లైన్స్లో ప్రజల్లో ఎలా తొక్కిసలాట ఇవి జరగకుండా ఉండేందుకు క్యూ లైన్స్లో కూడా బందోబస్తు ఒక ఇన్స్పెక్టరు, 2 ఎస్ఐలు, కానిస్టేబుల్స్ కూడా కలిసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా మన డైటీ స్వామివారి విగ్రహాలు, ఊరేగింపు విగ్రహాలు, వీటికి సంబంధించి కూడా ఒక ఇన్స్పెక్టర్ని, 4 ఎస్ఐల్ని, స్టాఫ్ని కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రోప్ పార్టీస్ కూడా 2 రోప్ పార్టీస్ మా ఎస్పీ గారు పంపించారు. సిసిఎస్ నెల్లూరు నుంచి సిసిఎస్ పోలీసులు కూడా వచ్చారు. ఎలాంటి దొంగతనాలు జరగకుండా ప్రజలంతా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుని పోవాలనేసి పోలీసులంతా కూడా మేము కోరుకుంటున్నాము. ఈ విధానంలో భాగంగా ప్రజలందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు ఒక 24 అవర్స్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా పోలీసు ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. సార్ ఇప్పుడు మనకి బిట్రగుంటకి ఎన్నో జిల్లాల నుంచి అయితే తరలి రావడం, ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని చూడడానికి అయితే వస్తూ ఉంటారు. వచ్చే ప్రజలందరికీ, వచ్చే భక్తులందరికీ కూడా మీరు మీ తరపున ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? భక్తులంతా కూడా ముఖ్యంగా ఎక్కువ బంగారు ఆభరణాలంతా వేసుకొని రావడము, గిబ్బులంతా కూడా ఎక్కువ మనీ తీసుకొని రావడము, మరి చిన్నపిల్లల్ని, వృద్ధులంతా కూడా పిలుచుకురావడము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ మంది ప్రజలు వచ్చినప్పుడు తోసుకునవడం, ఆ టైంలో కొంచెము వీక్నెస్ ఉండేవాళ్ళు, వృద్ధులు, పిల్లలు కూడా ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. వాళ్ళని కూడా వీలైన కాడికి తగ్గించుకొని భక్తులంతా కూడా రావాలని కోరుతున్నాము. వచ్చిన భక్తులంతా కూడా ఎవరి బ్యాగేజ్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలా. దొంగలు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలా. ఎవరైనా తప్పిపోయినా కానీ, లేదంటే ఏమైనా వస్తువులు పోయినా కానీ వెంటనే మా కంట్రోల్ రూమ్లో 24 అవర్స్ మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. కంట్రోల్ రూమ్ నెంబర్ ఏమైనా చెప్పగలరా సార్? నెంబర్ ఏం లేదు, ఆటోమేటిక్గా మన టెంపుల్ కిందనే ఉంది కంట్రోల్ రూమ్. ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళిపోయి చెప్పొచ్చు. అక్కడ మైక్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. ఇక్కడ మనకి 9వ తేదీ నుంచి కూడా 15వ తేదీ వరకు కూడా మన బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి 15వ తేదీ వరకే జరుగుతాయా, లేకపోతే తర్వాత కూడా జరిగే అవకాశం ఉందా? అంటే 16వ తేదీ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? 15వ తేదీ వరకే జరుగుతున్నాయమ్మా. వచ్చిన మొత్తం జిల్లా స్టాఫ్ అంతా కూడా 15వ తేదీ వరకు ఉంటారు. తర్వాత ఏమైనా చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే లోకల్గా ఉండే స్టాఫ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
సో చూసారు కదండి, మనకైతే సార్ చెప్పినట్టుగా ఎంతోమంది పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి రాబరీస్ జరగకుండా కూడా ఇక్కడ ప్రతి ఒక్క క్యూ లైన్లోనూ వచ్చే భక్తులు దారిలో కొన్న, అదేవిధంగా పిల్లలు తప్పిపోయినా కానీ కంట్రోల్ రూమ్లో చెప్పవచ్చానని చెప్పి అన్ని సౌకర్యాలతో అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉండే విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవనే కాదు, ప్రతి ఒక్క సంస్థను కూడా ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ కానివ్వండి, కరెంటు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా చక్కగా అయితే అమర్చి ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే ఎంతో వైభవపేతంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకాసేపట్లో అయితే మనకి గరుడ వాహన సేవ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో స్వామివారిని చూసి కూడా మనం తరించే ప్రయత్నం అయితే చేద్దాం. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.